అండి నా స్టైల్లో హాంకాంగ్ స్టఫ్డ్ ఫ్రెంచ్ టోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలండి. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని దానిలో మనం పీనట్ బటర్ అప్లై చేసుకోవాలన్నమాట. ఒక స్లైస్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫుల్గా అప్లై చేసుకున్న తర్వాత ఒక బనానా ఉంటుందండి. ఆ బనానాని ఎన్ని స్లైసెస్ కావాలంటే అన్ని స్లైసెస్ మనం పెట్టుకోవాలి. నేనైతే 5 చిన్న స్లైసెస్ పెట్టుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసేయాలి. దానిపైన పెట్టుకుని చేసిన తర్వాత 2 సైడ్స్ కూడా మనం పాలు పోసుకోవాలన్నమాట. ఒక స్పూన్తో కొంచెం అది మెత్తగా అయ్యే విధంగా, అంత మెత్తగా అక్కర్లేదు, కొంచెం అయ్యే విధంగా ఒక 2-3 స్పూన్స్ 2 సైడ్స్ కూడా పాలు పోసుకోవాలన్నమాట. పాలు పోసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం పాలు పోసుకున్న తర్వాత వెంటనే ఆగొద్దండి. వెంటనే ప్యాన్ వేడి చేసుకుని దానిలో గీ వేసుకోవాలి. గీ ఆర్ ఆయిల్ అనమాట. గీ అయితే చాలా టేస్ట్ బాగుంటుందని నేను గీ యూజ్ చేశాను. అండ్ పాలు ఎక్కువసేపు ఉంచితే బ్రెడ్ అనేది బాగా మెత్తగా అయిపోతుందండి. మీరు పాలు పోసిన ఒక 2 మినిట్స్లోనే బ్రెడ్ని కాల్చుకోవడానికి ట్రై చేయండి అనమాట. ఇదిగో నేను ఇలా గీ రాసుకుని నేను బ్రెడ్ని 2 సైడ్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా దాన్ని ఫ్రై చేస్తున్నాను. సైడ్స్ కాలిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. నేను దీనిపైన వేయడం కోసం చాక్లెట్ సిరప్ని ప్రిపేర్ చేసుకున్నాను. లేదు అనుకుంటే మీరు హనీ వేసుకోవచ్చు. సో చాక్లెట్ సిరప్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది నా ఛానల్లో నేను అప్లోడ్ చేశాను. సో మీరు వెళ్ళి ప్లీజ్ చూడండి. అండ్ దీనిపైన చాక్లెట్ సిరప్ వేసుకుని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకి ఇచ్చిన చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అండ్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అండ్ అంతేకాదండి, మీకు ఏమైనా రెసిపీ మీకు కావాలని అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను ఆ రెసిపీని క్లియర్ కట్గా చేసి నేను మీకు చూపిస్తాను. నాకు రాకపోతే నేర్చుకునేనే మీకోసం నేను చేస్తాను. ఫైనలీ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్.